కేవలం సినిమా గురించి కంపారిజన్ కాదు, జస్ట్ దట్ మీరు డేట్ వేసారంటే అయ్యో లేదు సార్, పెద్ద రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్ లేదు సార్. అంటే అంత పెద్ద సినిమా దగ్గర చిన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి కదా సార్, ఒక పెద్ద సినిమాతో పాటు. సో ఇఫ్ మేము ఒకవేళ పెద్ద వచ్చినా వచ్చే ఛాన్స్ ఉందా? మోస్ట్లీ ఉంటుంది సార్. అంటే అదే సార్, అగైన్ డిపెండ్స్ అపాన్ ద థియేటర్స్. మాకు కావాల్సిన థియేటర్లు అవన్నీ అకామిడేట్ చేసి ఉండగలిగితే వచ్చేస్తాం సార్, లేదు అనుకుంటే పుష్ చేసుకుంటాం. అంటే స్టోరీ ఇది ఏ జానర్ కిందకి వస్తుంది? అంటే తరుణ్ భాస్కర్ జానర్లో ఉంటుందా లేకపోతే ట్రంప్ జానర్లో ఉంటుందా? సో ఇది ఇంకా మల్టీ జానర్, అంటే మనోడు జానర్లో ఉంటుంది యాక్చువల్లీ. సో మనోడి ఒక చాలా మీకు చెప్పేది ఒక చిన్న వ్యాకీనెస్ క్వర్కీనెస్ ఉంటుంది తినలో. సో తను మామూలుగానే మీరు ఒక పక్కకి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే నాన్ స్టాప్గా నవ్విస్తాడు. సో అంత హ్యూమర్ తనలో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. యూఎస్ వెళ్తాడా లేకపోతే అది రివెంజ్ ఉంటుంది? అన్నీ ఉంటాయి. మీరు 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 చూస్తే మీకు అన్నీ రివీల్ అవుతాయి. చాలా అదొక బ్యూటిఫుల్ గేమ్ ఉంటుంది. సో మీరు ఎన్నో క్యాట్ అండ్ మౌస్ గేములు చూస్తారు, దీంట్లో క్యాట్ అండ్ మౌస్ ఇంకో వేరే విధంగా ఉంటుంది. కశ్యప్ కి రెడ్ కార్పెట్ అండి ఆఫ్టర్ ట్రంప్. టైటిల్ సెటైరికల్ గా ఉంటుందని పెట్టారా, గాయపడ్డ సింహం అని? అంటే అన్ని విధాలుగా మా బాలయ్య గారికి ఏమైనా కౌంటర్ ఇద్దామని అట్లా ఆయనకి కౌంటర్లు ఇచ్చే అంత స్థాయి సింహం నవ్వింది. అయ్యో అదేమీ లేదు, ఎవరికి ఏమీ కౌంటర్ లేవండి. ప్యూర్లీ మీరు చూసినప్పుడు మీకు అర్థమైద్ది ఈ సినిమాకి ఏంటి అనేది. విజయ్ గారు సార్కి మైక్ ఇవ్వరా ప్లీజ్. హాయ్ సార్, మీ నుంచి చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మేము చూసాము. సో ఇన్ ఫర్దర్గా ఎప్పుడు మీరు ఇంకొక సినిమాతో మా ముందుకి రాబోతున్నారు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్? అంటే మీరు ప్రొడక్షన్ అంటున్నారా? డైరెక్షన్ సార్. డైరెక్షన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నానండి. ఆల్రెడీ స్టోరీ స్క్రిప్ట్ ఉన్నాయండి. ఓకే సార్.